కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తలపురం జంక్షన్ నుంచి జగన్నాథపురం వంతెన వరకు త్రివర్ణ పతాకాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా భారతదేశం అభివృద్ధి పదంలో అత్యున్నత స్థాయికి పయనిస్తుందన్నారు. ఎన్ని దుష్టశక్తులు అడ్డంకులు సృష్టించినా దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. దేశ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం కీలకమని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ దేశభక్తి కలిగిన నాయకుడు నిర్వహిస్తున్న పార్టీలో ఉండడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కాకినాడ రూరల్ ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, రాష్ట్ర నాయకులు సిరంగి శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారతదేశం స్వతంత్రం తెచ్చుకుని 80 సంవత్సరాలు రేపు మా జిల్లాలో, కాకినాడ జిల్లాలో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జెండా త్రివర్ణ పతాకం ఎగరవేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా గత 12 సంవత్సరాలుగా మోడీ గారి యొక్క పరిపాలనలో జియో పాలిటిక్స్లో ఇవాళ భారతదేశం 3వ స్థానం 4వ స్థానాల్లో ఆక్రమించుకున్నది. ఇవాళ నిజంగా భారతదేశానికి అత్యున్నత గౌరవం తెచ్చినటువంటి వ్యక్తుల్లో ఒకరు ఇవాళ మోడీ గారు. ఆ సందర్భంగా ఇవాళ జియో పాలిటిక్స్ టోటల్గా జరుగుతూ ఉంటే ప్రపంచ పక్కన వెల్లీస్ దగ్గర నుంచి చూసుకుంటుంటే ఇప్పటిదాకా కనపడుతున్న యుద్ధ వాతావరణాలు అయితేనేంటి, ఇతరత్ర విషయాలు అయితేనేంటి, ఈ శాంక్షన్స్ అయితేనేంటి, ఇవాళ దేశభక్తి అవసరం పెంపించుకోవాల్సిన అవసరం మరింత పెరిగింది. నిజంగా ఇవాళ దేశభక్తిని నిజంగా కూడా భారతీయులందరూ దేశభక్తితోనే ఉంటారు. కానీ ఆ పర్సంటేజ్ని బాగా పెంచుకుని దేశభక్తిని, భారతదేశం యొక్క దేశభక్తిని మనం ప్రదర్శించుకునే అవసరం చాలా ఖచ్చితంగా కనపడతా ఉంది. ఎందుకంటే జియో పాలిటిక్స్ రీత్యా మనం అందరం కూడా జాగ్రత్తగా ఒక దేశభక్తి ఉంటారు. మన చుట్టూ మనతో సహాయం పొందిన దేశాలే కూడా మన ఈవేళ ఇబ్బంది గురి చేసిన పరిస్థితుల్లో ఇక్కడున్న అంతర్గతంగా మనం ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తూ ఉన్నాం. బయట నుంచి ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఏదో నేపాల్లో చేసినట్టు, బంగ్లాదేశ్లో చేసినట్టు, పాకిస్తాన్లో పిఓకేలో చేసినట్టు ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించి ఏదో చేద్దామని ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ దేశభక్తి ముందు కానీ, భారతదేశం యొక్క రాజకీయ చాతుర్యం ముందు కానీ నిలబడలేకపోయాం. కానీ ఆ చాతుర్యత, ఆ దేశభక్తి అడుగడుగునా మనం వేల్చిపుచ్చాల్సిన సందర్భం వచ్చింది. రేపు ఆగస్టు 15 గత వారం రోజులుగా ప్రతి చోట కూడా పండగ చేసుకుంటా ఉన్నాం. మన ఇళ్ల మీద హరహర గర్క తెలంగాణ ఒక నినాదంతో, మోడీ గారి నినాదంతో వాళ్ళు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు, ముగ్గురు గారి కూటమిలో ప్రతి ఒక్క విషయం కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పథంలో నడుపుతూ ఉన్నాం. ఇవాళ ఎంపీ గారు అయితేనేంటి, నేనైతే ఏంటంటే మన ఎక్స్పీస్ గారు రామచంద్రరావు అయితేనేంటి, శ్రీనివాస్ బాబు గారు అయితేంటి, మన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి బాబు గారు అయితేనేంటి, ఇవాళ నారాయణ గారు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా ప్రోగ్రాం జరుగుతుంది. సతీష్ గారు కూడా వస్తూ ఉన్నారు. అందరూ దారిలో జాయిన్ అవుతారు. మన ఇక్కడి నుంచి జగన్నాథపురం బ్రిడ్జ్ దాకా కూడా 3 రంగుల పతాకం. ఇందులో రాజకీయం లేదు, ఏమీ లేదు. 3 రంగుల యొక్క పతాకం. ఈరోజు ప్రధాన మంత్రి మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం జంక్షన్ నుంచి మొదలెట్టుకుని కాకినాడ సిటీ జగన్నాథపురం వరకు కూడా ఈ త్రివర్ణ జెండా పట్టుకుని దేశభక్తిని చాటాలనేటువంటి ఉద్దేశంతో మరి జనసేన పార్టీ యొక్క ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ కూడా కలుసుకుని, మరి ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కాకినాడ పార్లమెంట్ సభ్యులు దగ్గర ఉదయ శ్రీనివాస్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈరోజు త్రిరంగ ర్యాలీ చేపట్టడం జరిగింది. మా అందరికీ గర్వకారణం ఏంటంటే మేము ఒక దేశభక్తులు ఉన్నటువంటి పార్టీలో మేము అందరూ ఉన్నాం. మా యొక్క పవన్ కళ్యాణ్ గారు దేశభక్తుడు, దేశం తర్వాతే ఏదైనా అన్నటువంటి ఆలోచించేటువంటి నాయకుడి పార్టీలో మేము అందరూ ఉన్నాం. వారు ఇచ్చినటువంటి పిలుపు కానీ, వారి ఆదర్శం, మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని మా నాయకుడు ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని మేము అందరూ పనిచేస్తా ఉన్నాం. అందుకే ఈ రోజు నానాజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ త్రిరంగ ర్యాలీని చేపట్టడం జరిగింది.